చంద్రుడు బలహీనపడడానికి కారణం అమావాస్య ఉంది కదా. అమావాస్య నుండి 8వ రోజు అంటే అష్టమి అంటారు. అంటే ఇది అమావాస్య నుంచి 8వ రోజు అది అష్టమి. దీనిని శుక్లాష్టమి అని కూడా అంటారు. శుక్లాష్టమి నుంచి పౌర్ణమి వరకు అంటే పౌర్ణమి తర్వాత మరో అష్టమి కూడా వస్తుంది. అది కృష్ణ అష్టమి. కృష్ణ పక్షంలో వస్తుంది గనక అది కృష్ణాష్టమి. అంటే మీ జాతకంలో ఆ చంద్రుడు శుక్లాష్టమికి కృష్ణాష్టమికి మధ్యలో ఉన్నవాడైతే ఆ చంద్రుడికి బలం ఉందని అర్థం. లేదు అంటే బలం లేనటువంటి చంద్రుడు. మీకు అవన్నీ అక్కర్లేదు. మీకు అలాంటి భావనలు కలిగిన మనసులో మనోవ్యాధి ఉందని తలచినా మీకు చంద్రుడు నీచ స్థితిలో ఉన్నట్టు. దీనికి మానసమిత్ర వటకం అనే ఔషధమే ఉంది. అదేవిధంగా మానసమిత్ర హోమం అనేది కూడా ఉంది. మానసమిత్ర వటకంలో వాడేటువంటి ఔషధాలతో హోమం చేయటం ద్వారానే దీనిని మందులా వాడతాం, దీనిని మంత్రంగా వాడతాం. రెండింటినీ వాడచ్చు. ఇదివరకటి రోజులో మందు మంత్రం అని చెప్పేవాళ్ళు కదా. కొన్ని పద్ధతుల్లో మంత్రం ఒకే